హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను పట్టు శారీ విత్ పట్టు బ్లౌజ్ పైపింగ్ రౌండ్ నెక్ పైపింగ్ వేసి ఎలా స్టిచ్ చేయాలో కటింగ్ ఎలాగో చూపిస్తాను రండి. డ్రాయింగ్ వేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆది బ్లౌజ్ని ఇలా తిప్పేసి పెట్టుకోండి. తిప్పేసి పెట్టుకున్న తర్వాత ముందు పొడవు ఇక్కడ ఈ టక్స్ దగ్గర ఇక్కడ కుట్ల దగ్గర తీసుకోండి. ఇక్కడ ఒక వేలు, ఇక్కడ ఒక వేలండి. ఎక్కువ అవసరం లేదు, టేప్ తోటి పనే లేదండి. చూడండి, ఒక వేలు, ఇక్కడ ఒక వేలు. ఓకే అండి. తర్వాత వీపు కింద ఒక వేలు, పైన ఒక వేలండి. చూడండి, ఒక వేలండి. తర్వాత స్టిచ్చింగ్ చేసినవి రెండు ఇలా పట్టుకొని ఇట్లా రెండేళ్ళు అండి. కుట్ల కరెక్ట్గా పెట్టినా రెండేళ్ళు టక్స్లకి. తర్వాత ఈ రెండు ఎడ్జులు వీపు దగ్గర ఇలా వేసిన తర్వాత ఇలా వేసుకోండి. ఒకటి ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక వేలు, ఇక్కడ కరెక్ట్గా పెట్టుకోండి. ఒక వేలు ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఇక్కడ మార్క్ వేసుకోండి కిందికి. ఓకే అండి. చూడండి, మెడ దగ్గర ఇక్కడ మెడ దగ్గర రెండు కట్టుకొని వీపు దగ్గర ఒకటి డాట్ గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఇలా గుర్తు పెట్టుకొని నెక్ డ్రాయింగ్ వేసుకోండి. చూపిస్తున్నాను కదండి, ఇది ఇలా ఇక్కడికి వచ్చింది డాట్ గుర్తు పెట్టినది. ఇలా ఇక్కడ ఒక డాట్ వేసుకొని ఇక్కడ ఇలా చూపిస్తాను. మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ షేప్ ఇది వచ్చింది కదా, రౌండ్ వేస్తాను. చూస్తానేమో ఎక్కువ తక్కువలు ఉంటే మళ్ళీ కొద్దిగా లోపలికి తీసుకుందాం. ఇక్కడ డ్రాయింగ్ ఇక్కడ గుర్తుపెట్టుకునే దగ్గర నుండి ఇక్కడ కుట్ల వరకు అండి. చూడండి, ఖర్చులకు ఇక్కడ ఒక వేలు ఉంచాను. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక వేలు ఖర్చులకు కుట్ల కోసం. ఇక్కడ కరెక్ట్ ఇట్లానే తీసుకోండి. మీకు మళ్ళీ కట్ చేసేటప్పుడు ఎక్కువ అవసరం లేకుండా ఇదిగో కరెక్ట్గా వచ్చింది. చూడండి, పర్ఫెక్ట్గా ఉంది. చూడండి, అసలు నేను డ్రాయింగ్ వేసినది ఇక్కడ ఉంది. ఇదిగో కరెక్ట్గా వచ్చింది. ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకుంటే మీరు కుట్టేటప్పుడు అసలు ఎక్కువ ఏం అవసరం లేదు. ఇది ఇలా ఉంది కదండి. ఇంత షోల్డర్ చూసుకుందాం. ఇవన్నీ పార్ట్స్ అన్నీ జాకెట్ తిప్పేసే కొలతలు వేసుకోండి. మీరు మంచి మళ్ళీ వేసుకుంటే సాగుతుంది. ఇట్లా ఇది సాగుతుంది, ఎంత వచ్చేది తెలియదు. ఇది అయితే ఇక్కడ నుండి అయితే కరెక్ట్ కుట్ల నుండి పెట్టుకుంటాం కాబట్టి సాగే ఛాన్సులు ఉండవు. ఇక్కడ ఒక ఏలు కుట్లకి, ఇక్కడ కరెక్ట్గా కొద్దిగా పెట్టుకున్న తర్వాత కొత్త వారైతే కానీ మాకు సంఖ కరెక్ట్గా షేప్ రాదు అనుకుంటే కానీ ఇక్కడ నుండి కిందికి ఇలా డ్రాయింగ్ వేసుకొని దీని నుండి ఇక్కడ షేప్ కరెక్ట్గా తీసుకొని ఇక్కడ నుంచి ఒక ఏలు మాత్రం ఒక ఏలు చుక్క పెట్టుకొని కొత్త వారి కోసం అండి ఈ టిప్పు. ఇలా తీసుకొని ఇలా ఇదండి. మీకు మళ్ళీ మీకోసం మళ్ళీ ఒకసారి రివర్స్ చూపిస్తాను. చూడండి కరెక్ట్గా ఒకసారి. నెక్ ఓకే కదండి. మళ్ళీ చూపిస్తాను. ఇదిగో ఇక్కడ డ్రాయింగ్ వేసినది, ఇక్కడ డ్రాయింగ్ వేసినది, ఇక్కడ కుట్లకు ఇక్కడ ఇలా కరెక్ట్గా ఉంది. చూడండి, మీకు అసలు ఇంకా వేరే కటింగ్ ఆప్షనే లేదండి. డైరెక్ట్ కుట్టేయచ్చు. ఇక్కడ ఒక ఏలు, ఇక్కడ కరెక్ట్గా ఉంది. ఇక్కడ సంఖ దగ్గర అండి. చూడండి, కరెక్ట్గా ఉంది. ఇక్కడ ఒక ఏలు అయిపోయింది. ఇక్కడ కరెక్ట్గా ఉందండి అస్సలు. ఓకే అండి, దీన్ని కట్ చేస్తానండి. చూడండి, డబుల్ ఫోల్డ్ చేశానండి.
డబల్ ఫోల్డ్ చేసి హ్యాండ్స్కి డ్రాయింగ్ వేస్తాను చూడండి. ఇది పట్టు జాకెట్ అండి. కింద మడత పెట్టడానికి ఒక ఏలు, తిప్పేసుకోవడానికి ఇక్కడ కరెక్ట్గా వేసుకోండి. కరెక్ట్గా వేసుకున్నానండి. చూడండి ఇది ఎలా ఉంటే అలాగనే ఇదిగో డ్రాయింగ్ వేసుకోండి. కట్ చేస్తున్నానండి. ఇదండి దీనిపైన అయిపోయిందండి. ఇప్పుడు ముందు భాగం వేసుకున్నామండి. క్రాస్ కటింగ్ అండి. ముందు భాగం ఎప్పుడైనా అని చూసుకోండి. నేను చెప్తున్నది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఇటు పక్క ఇక్కడ షోల్డర్ రావాలండి. ఇలా ఇట్లా వస్తే జాకెట్ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఇట్లా కాకుండా కొందరు తెలియని వాళ్ళు బిగినర్స్ క్రాస్ ఇట్లా వేసుకోండి. ఇట్లా వేసుకొని ఇక్కడ ఒక డ్రాయింగ్ వేయండి. ఇట్లా డ్రాయింగ్ వేసి ఇక్కడ షేప్ కట్ డ్రాయింగ్ గీయండి. ఫస్ట్ ఇక్కడ క్రాస్ పట్టికి షేప్ ఇక్కడ ఇంకా ఇట్లా ఇలా అండి కరెక్ట్గా ఇట్లా కరెక్ట్గా అండి ఇలా ఇది కరెక్ట్. ఇది ఓకే అయిందండి. ఇక్కడ 4 ఉక్సులు పెట్టుకోండి. ఇది గుర్తు ఇక్కడ షేప్ పట్టికండి. కింద క్రాస్ పట్టికి కొద్ది కిందికి ఇది చూసుకోండి ఒకసారి. ఇది ఇలా ఎంత లాగితే అంత లాగుతుంది. అంత లాగకుండా ఒక ఇడ్లీ ఎంత ఉంటే అట్లా యాసిటీస్ వేసేయండి. ఇది ఇంకా కరెక్ట్గా ఉంది చూడండి. ఇక్కడ కుట్లోనే ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ కరెక్ట్గా ఉంది చూడండి. ఓకే అండి. నెక్ కూడా సరిపోయింది, కరెక్ట్గా వచ్చేసింది. ఓకే అండి. కట్ చేస్తానండి. ఇంకా స్టార్ట్ చేసిన క్రాస్ పెట్టండి. క్రాస్ పెట్టండి. ఇది ఉక్స్ పట్టికండి. ఇది పట్టికండి. ఇలా పట్టు జాకెట్కి లైనింగ్ బ్లౌజులు వేసి గుండు పిన్నులు అతికించుకొని కట్ చేసుకోండి. పర్ఫెక్ట్గా వస్తుంది. గుండు పిన్ను లేకపోతే జారిపోతుందండి. ఇంకా ఇలా గుండు పిన్నులు వేసుకొని ఇక్కడ ఒకటి ఖచ్చితంగా పెట్టుకోండి. మధ్యలో ఒకటి పెట్టుకుంటే ఇక్కడ పక్కలకు సైడ్లోకి పోతుంది. అందుకే ఇక్కడ పెట్టుకోకుండా వీప్ దగ్గర, షోల్డర్ దగ్గర, కుట్ల సైడ్కి, దీనికి పైన షోల్డర్ దగ్గర, ఇక్కడ కింద, దీనికి ఒకటైనా పర్వాలేదు, ఏం అవసరం లేదు. వేసి కట్ చేసుకోండి. ఇలాగే చూడండి. వీపు భాగం అండి ఇది. వీపు పట్టి, హ్యాండ్స్. దీనికి గుండు పిన్నులు పెట్టుకుంటే, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినానండి, గుండు పిన్నులు పెట్టుకుంటే నీట్గా ఉంటాయి. ఫోల్స్ పక్కకు తప్పిపోవు. మనం కుట్టేటప్పుడు కూడా బాగా ఇంట్రెస్ట్గా కుడతామండి. టకటక చేతులకు వస్తాయి కట్ చేసి కుట్టుకునేటప్పుడు. ఇదండి ముందు భాగం. ఉక్స్ పట్టి, కాజా పట్టి.
క్రాస్ పట్టి విత్ లైనింగ్. ఓకే అండి, అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ చేసి లైక్ చేస్తే నాకు ఇంకా ఎక్కువ వీడియోలు తీయడానికి ఉత్సాహంగా ఉంటుంది.